ఏ అర్థాలు లేకుండా బైబిల్లో ఏ వాక్యాలు రాయబడలేదు, ఇది పర్లేదులని లాంగ్ ఎగ్జాంపుల్ చేయడానికి మనం అందరు లాంటి విశ్వాసాలు ఉండకూడదు. మన బెరియా సంఘం వల్లే ప్రతి సంగతిని బాగుగా పరిశీలించాలి. ఎందుకు ఈ సంగతిని గురించి రాస్తున్నాడు చూడండి. అక్కడ రాస్తున్నాడు టిన్స్ అంటే నిజానికి కవలల సందర్భం బైబిల్ అనేక సార్లు ఉంది. ప్రతిసారి కవలలు ఉన్న దగ్గర దేవుని ఉద్దేశం ఏదో ప్రతిసారి ప్రత్యక్షం అవుతూనే వచ్చింది. మీరు కావాలంటే చూడండి, అక్కడ యాకోబు, యాసా, ఇక్కడ జరాహు, పెరేసు. మీరు ప్రతి దిక్కున చూడండి, ట్విన్స్ ఉన్న ప్రతి దిక్కున ఏదో ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి, అందులో మనకి ఇది ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇందుకే పెరేస్ అంటే ఏంటి? చీలిక. పెరేస్ అంటే ఏంటి? మరొక అర్థం ఉంది, భేదము. పెరేస్ అంటే ఏంటి? చీల్చేవాడు. ఇందుకే ఏం చీల్చాడు? బైబిల్లో ఎవరికి ఏ పేరున్నా వాళ్ళ పేర్లకి, పరిస్థితులకి, వాళ్ళ పేర్లకి, బ్రతుకులకి, వాళ్ళ పేర్లకి, వాళ్ళ భవిష్యత్తుకి సంబంధాలు ఉన్నట్టు వాటిని బట్టే వాళ్ళ పేర్లు పెట్టారు వాళ్ళ పేరెంట్స్. పెరేసు అనే పేరుకి చీలిక అని అడుగుతున్నాను. మన పేర్లు ఉంటే అర్థపడుతుంది. మన పేర్లు పిలుస్తారా? పట్టాల పేరు ఎట్టమంటారు? తినగా మనం పెట్టనిస్తారా? వాళ్ళు లిస్ట్ ఇస్తారు. లిస్టు వాళ్ళ నానమ్మదే, వాళ్ళ అమ్మమ్మదే, వాళ్ళ తాతయ్యదే, వాళ్ళ ముత్తాతదే, ఈ పేర్లు ఇచ్చి మొదటి అక్షరం కానీ చెప్పండి, చివరి అక్షరం కానీ కలపండి అంటే దాన్ని ఎలా కలుపుతాం మేము సర్ ఐజాక్ న్యూటన్లో మేము కలపడానికి చెప్పండి. ఎలా కలుపుతా అంటే కలిపి ఆ సౌండ్ రావాలి. అలాగే బైబిల్లో ఒక అక్షరం అంట తాతయ్య గారు అక్షరం. నాకు అప్పుడప్పుడు డౌట్ అవుతుంది, తాతయ్య గారు ప్రవక్త అని అడుగుతాం. ఆయన ఎవరు? సారా తాగి చచ్చిపోయాడు. మీ తాత సుట్లుగా చచ్చిపోయాడు. నడుతున్నా వాళ్ళ పేర్లు ఎందుకు నడుతున్నా? వాళ్ళ పేర్లు పెట్టమని తిరుగుతాం. మనం నేమ్స్ పిల్లలకి పెట్టామంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ భవిష్యత్తులో నా పేరు ఎందుకు పెట్టాడు మా డాడీ అని చెప్పుకోవాలి. గుర్తుపట్టండి, ఊరకే పేర్లు సెలెక్షన్ చేయొద్దు. మన సెమినార్లో తమ్ముడు స్టీఫెన్ వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాడు. పెట్టినప్పుడు ఏం పెట్టాడు? సరిగ్గా అబ్బాయి పుట్టడం USA సేవకుడు చనిపోడు. ఎగ్జాక్ట్ అదే సేవకుడు పేరు పెట్టాడు. అది ఎదిగిన తర్వాత అర్థమవుతుంది మా బాబు ఈ పేరు ఎందుకు పెట్టాడు. అమెరికా పొలిటికల్ సైన్స్ని మార్చే ఒక సేవకుడు చనిపోయిన టైం లైన్లో నేను చనిపోయానని ఆ కుర్రగోడికి అర్థమైనప్పుడు వాడి నేమ్ ఎంత ప్రభావంగా ఉంటుందండి. వాడికి చార్లీ చనిపోయాడు కదా, ఎంత చక్కటి. అంటే మన పేర్లు పెడుతున్నప్పుడు వాక్యం అర్థం కానంత వరకు మన పిలుపులు, మన యొక్క పదాలు వేరుగుండొచ్చేమో, కానీ వాక్యం అర్థమైన తర్వాత మన పిల్లల పేర్లు భవిష్యత్తులో కూడా మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే ఆ అబ్బాయి పెట్టిన పేరు మీరు చూడండి, చీలిక. ఏం చీలిక తీసుకొచ్చారంటే, యాకోబు, యాసాబు, రెబెక్కా గర్భంలో ఉన్నప్పుడు ఎలాగైతే కుస్తీ పడ్డారో, బాగా వినండి, యాకోబు, యాసాబు, రెబెక్కా గర్భంలో ఉన్నప్పుడు ఎలాగైతే కుస్తీ పడ్డారో, తామారు గర్భంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు కుస్తీ పడుతున్నారట. జరాహు చేయి మొదట వచ్చిందట, కానీ చేయి మళ్ళీ లోపలికి పోయిందట. మంత్రస్థాని ఆ చేయికి ఎర్ర తాడు కట్టిందట. ఆ ఎర్ర తాడు కట్టిన అబ్బాయే ముందు వస్తాడు అనుకుందట, కానీ ఆ పెద్దోడు లోనకపోయాడు, చిన్నోడే పెద్దోడయ్యాడు. ఇది చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? యోధాకి ఏదో దేవుడు లెసన్ నేర్పిస్తున్నాడు మీకు అనిపిస్తుందా లేదా? మాట్లాడితే చిన్నోడు వచ్చి కథ చెప్పేవాడు వాళ్ళకి. ఎవరు ఆ చిన్నోడు? యోసేపు. ఏమని? అన్నయ్య, పెద్దోడిని మీ అందరూ ఒక రోజు నా కింద ఉంటారా అన్నయ్య, చిన్నోడినైనా నేను మీ పైన ఉంటాను రా అన్నయ్యరా అంటే ఆ కళ ఇలా హీట్ వచ్చేసింది. ఎవరికి? ఏంట్రా నువ్వు ముందుంటావా? చెప్పండి. మేము వెనకుంటావా అంటే నువ్వు పైన ఉంటావా? మేము కింద ఉంటావా? నువ్వు అధికారివా? మేము కిందోళమా అంటే నువ్వు మాకన్నా ముందు పెట్టుకుంటూ నువ్వు వ్యవహరిస్తున్నావన్నా? ఈ జ్ఞాపకాలు ఖచ్చితంగా యోధాకి గుర్తురావా? పెద్ద ప్లేసులోకి చిన్నోడు ఎలా వచ్చేసాడన్నా ఈగంటే ఆ పుడుతున్నప్పుడు గుర్తు రాదా? ఊరకే దేవుడు ఏది చేయలేదు. యోధాకు అడుగడిగిన గుర్తొస్తారు. చెప్పండి. యోసేపు గుర్తొస్తాడు. పెద్దోడు రావాల్సింది పెద్దోడు వెనక్కపోవడం ఏంటి? చిన్నోడు ముందుకు రావడం ఏంటి? అంటే ఇది ఎక్కడ జరిగింది? ఇది చెబితేనే మీ బుర్రలకు ఎక్కలేదు. ఇలా చెబుతుంటే మీకు రుచించలేదు. అరే పెద్దోడినైనా మీరు, చిన్నవాడినైనా నేను నక్షత్రంలా ఉంటాను, మిగిలిన నక్షత్రాలైనా మీరు నాకు సాష్టాంగ పడతారంటే మీకు నచ్చలేదు. కానీ ఇప్పుడు తప్పదు, ఒప్పదు. చిన్నోడా నువ్వు ముందు వస్తున్నావు, నువ్వు వెనక్కిపో అని నేను ముందు రమ్మని అనడానికి చెప్పండి. అడుగుతున్నాను. అవకాశం లేదు, చూడడం తప్ప. దేవుడి కార్యాలు చేస్తే ఇలాంటి ఉడుకుమోత బ్యాచ్ అంతా చూడడం తప్ప చెప్పండి చేసేదేమీ లేదు. చూడాలి. దేవుడు అలా చెప్పిన ఏడ్చేవాళ్ళని ఇంకా ఏడిపిస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు మారేంత వరకు ఏడ్చేవాళ్ళు నేను ఇంకా ఏడిపిస్తాడు. అందుకే యోధాకి పిల్లలు పుట్టినప్పుడు తక్కమని పెద్దోడు ముందు వస్తాడు అనుకుంటే చిన్నోడు వచ్చాడంటున్నప్పుడు ఈ చిన్న పెద్ద ముందు వెనక ఖచ్చితంగా స్ట్రైక్ అయి ఉండదా? అవుతుంది. అందుకే వచ్చాడట. చీలిక. ఏం చీలిక అడుగుతాను. గర్భాన్ని చీరాడు. బాగానండి. ఆ గర్భాన్ని చీరడమే కాదు, తన చుట్టూ ఏర్పడిపోయిన నాటకీయ పరిస్థితులన్నిటినీ చెప్పండి పేరేసు చీల్చేశాడు. వాళ్ళమ్మది ఒక నాటకం, వాళ్ళ అయ్యది ఒక నాటకం. అయ్యి కానీ తాతయ్య కానీ అయ్యా.
అదొక నాటకం. అంటే ఈ పరిస్థితులన్నింటినీ తీర్చేశాడు. తన చుట్టూ ఉన్న పరిస్థితులు తీర్చాడు. ఆయన పుట్టిన పరిస్థితులు తీర్చడమే కాదు, యోధా మార్పుకి పెద్ద కారణమయ్యాడు. మనం చెప్తున్నాను, పెరేసు పుట్టక మునుపు యోధా వేరు. చెప్పండి ముఖ్యాంశం. పెరేసు పుట్టిన తర్వాత యోధా వేరు. కొడుకు పుట్టుక తండ్రిలో పెను మార్పును తీసుకువచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, చీల్చేశాడు యోధా ప్రవర్తన. తండ్రి ప్రవర్తనని, తన పరిస్థితుల్ని, ఆ కుటుంబం మీద ఉన్న నిందని, ఒక్కటి కాదు, ఆ చీకటి పరిస్థితులు, తన తల్లి ఒంటరితనాన్ని, తన తండ్రి యొక్క దిగులుతనాన్ని, ఇంకా మాట్లాడాలంటే చీకటి కోణాలని, ప్రతి దాన్ని పెరేసు చీల్చేశాడు. ఇంకా చెప్పాలంటే అసలు పెరేసు ఇన్వాల్వ్ అవ్వకపోతే, మళ్ళీ చెప్తున్నాను, పెరేస్ అనే వ్యక్తి నిలబడకపోతే చరిత్ర వేరేగా ఉంటుంది. దేవుడు బాగా అంటే రాళ్ల వలన కూడా పిల్లలు పుట్టిస్తాడు. ఓకే, స్టేట్మెంట్ రాంగ్ ఏం కాదు. రాళ్ల వలన కూడా పిల్లలు తాను సార్వభౌమ అధికారంతో జంతువుల నుంచి పిల్లలు పుట్టించగలడు, రాళ్ళ నుండి పిల్లలు పుట్టించగలడు, గాల్లో నుంచి కూడా పుట్టించగలడు. ఆయన అనుకుంటే పుట్టించగలడు. కానీ తన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించాలంటే మాట వినేవారు కావాలి కదా. ఆయన సంకల్పం నెరవేరాలంటే మాట వినాలిగా. రూబేన్ నుంచి సిమియోనికి ఎందుకు వచ్చింది, సిమియోన్ నుంచి లేవికి ఎందుకు వచ్చింది, లేవి నుంచి యోధాకి ఎందుకు వచ్చింది, వాళ్ళ ముగ్గురులో లేనిది అంటే యోధాలో ఉన్నదంటే కథం చూసాంగా. అంటే తన సార్వభౌమ అధికారాన్ని ఉపయోగించాలి అంటే ఆ అధికారానికి తలదించే స్వేచ్ఛగా జీవితాన్ని ఇచ్చే వాళ్ళు కావాలిగా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఇప్పుడు యోధా పెద్ద కొడుకు చనిపోయాడు, రెండో కొడుకు చనిపోయాడు. ఇప్పుడు బాగా వినండి, పెద్ద కొడుకు చనిపోయి రెండో కొడుకు చనిపోయిన తర్వాత మూడో వాడు ఉన్నాడు. వాడిని తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయలేదు. ఇప్పుడు బాగా వినాలి, యోధా పెద్ద కొడుకు, బాగా వినాలి, యోధా పెద్ద కొడుకు, రెండో కొడుకు చిన్నోడు వేరే సైడ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోధాకి ఇప్పుడు మళ్ళీ ఆ వారసత్వాన్ని కొనసాగించే లేదా ఆ లెగసీని కొనసాగించే ఫలాలు కావాలి. ఎక్కడ? ఇప్పుడు నేను అనుకుంటున్నాను, యోధా తెలిసి చేసినా తెలియ చేయకపోయినా కొన్నిసార్లు చీకట్లో కూడా మనుషుల్ని దేవుడు నడిపిస్తాడు. చీకటి అనడానికి నన్ను మీనింగ్ అడగండి. లోక పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాడు యోధాకి. ఆ నేర్పించిన యోధా ఇలా అంటున్నాడు, ఇదిగో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు చూడండి, ఇప్పుడు పెద్దోళ్ళు లేడు, రెండోళ్ళు లేడు, మూడేళ్ళు లెక్కల్లో లేడు. ఇంకా బాగా వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ పోయిన తర్వాత యోధా గోత్రం కొనసాగాలి అంటే ఒక లింక్ కావాలి. ఆ లింక్ రావాలి అంటే మళ్ళీ యోధాకే పుట్టాలి, యోధా నుంచే రావాలి. ఇప్పుడు యోధాకి ఆ లింక్ దొరకాలి అంటే తామార్ అనే క్యారెక్టర్ చెప్పండి తెర మీదకి రావాలి. తామార్ అనే క్యారెక్టర్ రావాలి. ఇప్పుడు చెప్పండి, పెద్దోడు అదో రకం చచ్చిపోయాడు, రెండోడు అదో రకం, ఇప్పుడు మూడోవాడు అదో రకం. ఇప్పుడైనా దేవుడు మాటినేవాడు కావాలా వద్దా? జనరేషన్ మార్చేవాడు కావాలి, కుటుంబ గౌరవాన్ని కాపాడేవాడు కావాలి. ఈ పెరేస్ ఎంత గౌరవాన్ని కాపాడంటే బైబిల్లో పలుమార్లు వినబడిన పేరేంటి తెలుసా? పెరేస్, 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 పెరేస్. మాకు లేయమ్మ గుర్తొస్తుంది, రాహలేమ్మ గుర్తొస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఈమెకి వివాహం జరిగితే నీ సంతానాన్ని చూస్తే యోధా తర్వాత మన యూదుల చరిత్ర మార్చేసి దేవుని సార్వభౌమ అధికారానికి లోబడిన పెరేసు గుర్తొస్తున్నాడు మాకు. పెరేసులాగా మాట వినే బిడ్డలు మీకు పుట్టాలి, పెరేసులాగా లోబడే బిడ్డలు మీకు పుట్టాలి, పెరేసులాగా దేవుని సంకల్పాన్ని తరతరాలు మోసుకుపోయే విధేయత కలిగిన బిడ్డలు మీకు పుట్టాలి. యోధాకి పెరేసు పుట్టిన తర్వాత తరం ఎలాగైతే తండ్రితో సహా పరిస్థితులు మారిపోయాయో, మీకంటూ ఒక బావు పుట్టిన తర్వాత, ఒక అబ్బాయి పుట్టిన తర్వాత మీ తర్వాత తరాలు కూడా గొప్పగా మీ సంతానాన్ని గురించి చెప్పండి మాట్లాడుకో. యోధా కుమారులు నలుగురు, అందులో పెరేస్ కుమారులు. అంటే మీరు గమనించండి, ప్రతిసారి పట్టిక రాయాలంటే దావీదు ఎలా వచ్చాడో, బోయాజు పరిస్థితులు ఏంటో, యెషయా ఎలా వచ్చాడో, అసలు క్రీస్తు ఎలా వచ్చాడో. ఇప్పుడు బాగుందండి, అబ్రహాం తర్వాత దావీదు తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఈ ముగ్గురికి లింకు కలవాలి అంటే ఈ లింక్ లో బాగుందండి, ఈ చైన్ లో లింక్ లా వ్యవహరిస్తున్నది ఎవరు? పెరేస్. ఆ లింకులు అలా కూర్చుండాలి అంటే ఇప్పుడు బాగుంటే పెద్దోళ్ళకి యెహోవా దృష్టికి ఏమైనా పనులు చేసినా, చిన్నోళ్ళకి యెహోవా దృష్టికి ఏమైనా పనులు చేసినా, ఆయన సార్వభౌమ అధికారానికి లోబడకపోయినా ఈ పిల్లోడు కూడా దేవుడికి చిత్తానికి కలిసి వస్తాడా? కలిసి రాడు. ఆ మాట మీకు అర్థమవుతుందంటే ఈ అబ్బాయి దేవుడి మాట వినేవాడే. అందుకే యెహోవా దృష్టికి వాళ్ళు బాగాలేదు, ఇలా బాగున్నారు. ఈ బాగున్న ఈయన ద్వారా దేవుడు రూట్ క్లియర్ చేశాడు. ఎవరికి రూట్ క్లియర్ చేస్తున్నాడు? మత్తయి చెప్తున్నాడుగా, ఎవరికి రూట్ క్లియర్ చేస్తున్నా అంటే అభిషక్తుడు రాబోతున్నాడు, కుమారుడు రాబోతున్నాడు, కొడుకు పుట్టబోతున్నాడు. ఆ కొడుకు ఎవరి ద్వారా పుట్టబోతున్నా అంటే ఇదిగో ఈ యోధ జనాంగం ద్వారా పుట్టబోతున్నాడు. అబ్రాహాముకి చెప్పాడు, ఇస్సాకుకి చెప్పాడు, యాకోబుకి చెప్పాడు. వాళ్ళ 3 తరాల్లో ఆ కొడుకు రాలేదు.
వస్తాడని చెప్పాడు, కానీ ఏ తరానికి వస్తాడో భక్తులకు కూడా క్లారిటీ లేదు. ఆ కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడు అబ్రహాము తరంలో రాలేదు, ఇస్సాకు తరంలో రాలేదు, యాకోబు తరంలో రాలేదు. ఇప్పుడు బాగుందండి, యాకోబు తర్వాత తరం ఈ లెగసీ ఎవరు కంటిన్యూ చేస్తున్నారంటే ప్రాఫెసీలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనం ఏంటంటే యోధా నుంచి వస్తాడు. ఆ యోధా నుంచి రావాలంటే యోధా లెగసీని కంటిన్యూ చేసేవాడు కావాలి, మాట వినేవాడు కావాలి, లోపడేవాడు కావాలి, దేవుడి భయభక్తులు కలిగి ఎంతో కొంత తలదించేవాడు కావాలి. ఆ తలదించిన వాళ్ళు ఎవరంటే పెరేసు. ఎంత మంచి సాక్ష్యం లేకపోతే తాను, తన కుటుంబం, సమాజం చేత మంచి సాక్ష్యం పలుకుతా చెప్పండి? ఎంతో కొంత మంచి సాక్ష్యం ఉంది. అందుకే రాబోతున్న యెషయాకి, రాబోతున్న మెస్సయ్యకి, రాబోతున్న దావీదుకి, రాబోతున్న రాజులకి అందరికీ యోధా తర్వాత రెఫరెన్స్ గా పనిచేసింది ఎవరంటే పెరేసే. యోధా యొక్క వంశవృక్షాన్ని ఎత్తాలి అంటే, జీనియాలజీని ఎత్తాలి అంటే ఖచ్చితంగా యోధా తర్వాత పక్కన తెర మీద పేరు వచ్చేది చెప్పండి, పెరేస్. రాజదండం లైట్, ప్రవచనం, ప్రాఫెసీ అంటే ఇంకా మీకు అర్థం, వాగ్దానము ఎవడో ఒకడిని జనాంగంలో కంటిన్యూ చేస్తాడు. చేసేవాడిని నేను చెప్పండి లైన్ చేస్తా. అలాంటి వాడు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తా. అవసరమైతే కాలాన్ని ఇంకా ఎదురు చూసేలా కాలంలో ఎదురు చూస్తా. ఆ కాలంలో ఆ వ్యక్తులు వచ్చేంత వరకు పరిస్థితులను చెప్పండి కింది పైకి మారుస్తా. ఈ మధ్యలో ఎంతమంది మనుషుల్ని చక్కదిద్దాలో చెప్పండి, అంతమందిని చక్క పెడతా అన్నట్లు. ఎవరికి లేనంత పేరు నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా దావీదు? నీ శత్రువులు నీ ముందు నిలబడకుండా ఎందుకు నేను లైన్ చేసిన తెలుసా దావీదు? నీ జనాల్లో నిన్ను ఎందుకు గొప్ప చేసిన తెలుసా దావీదు? గొర్రెలు కాసుకుంటే నిన్ను ఎందుకు నేను తెర మీద తీసుకొచ్చిన తెలుసా దావీదు? మీ తండ్రి అబ్రహాము దగ్గర నుంచి ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని నేను తరతరాలుగా మోసుకుంటూ తీసుకుని వస్తున్నా. ఆ వాగ్దానం ఒకటి ఏంటో తెలుసా? ఒక ముఖ్యమైన కారణం ఉంది, నీకు నేను సంతానం కలగ చేస్తాను. అప్పటికి దావీదు గారికి పిల్లలు ఉన్నారు లేదు? బాగునండి, అప్పటికి పిల్లలు పుట్టారు, చాలా మంది పుట్టుకొస్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ కొత్త ప్రవచనాలు ఏంటి, ఏదో చెప్పుకొస్తున్నాడు. మీరు చూడండి, నీకు ప్రత్యేకంగా సంతానం అంటే అబ్రాహాముకు దేవుడు సంతానాన్ని ఇస్తాడు. సంతానం అంటే ఎవరు? ఇశ్రాయేల్ కాదంట, ఇస్సాకు కాదంట, యోధా. అంటే ఈ సంతానాన్ని చూపిస్తూనే ఏదో సంతానం దగ్గరికి దేవుడు చెప్పండి ఈ భక్తులందరినీ నడిపిస్తున్నాడు. అందుకే కిందికి మాట్లాడతాను చూడండి, నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని ఎత్తించిన. ఎవరు ఈ సంతతి? అబ్రహాముకి ఇచ్చిన ఆ సంతతి ఎవరు? ఇస్సాకు జ్ఞాపకం చేసిన ఆ సంతతి ఎవరు? యాకోబు జ్ఞాపకం చేస్తున్న ఆ రాజదండము సంతతి ఎవరు? ఈ సంతానం కూడా ఏంటి? పితరుల కాలం నుంచి సంతానం ఎవరు? సొలొమోను కూడా కాదు సంపూర్ణంగా. అంటే ఎవరు కూర్చో ఒక లింక్ కంటిన్యూ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది. లేదంటే పెరేస్ దగ్గర ఏదైతే మనకి వాగ్దానం కనబడుతుందో బాగానండి, తండ్రి యోధాకి ఏదైతే చెప్పాడో బాగా వినాలి. రాజదండం నిలబెట్టాలి యోధాలు అంటే రాజదండం ఎప్పుడు ఒక రాజదండం తొలగపోదు. శిలోహు అంటే అభిషక్తుడు మెస్సయ్య వచ్చేంత వరకు ఈ గోత్రంలో అధికారం ఉంటుందని ఆ ప్రవచనం ఎలా అవుతుందో ఈక్వల్ అదే ప్రవచనం మళ్ళీ దేవుడు ఎవరు చెప్తున్నారు తెలుసా? దావీదు గారు చెప్పు, రాజ్యం అతనికి స్థిరపరుస్తాను, అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతాడు, అతని రాజ్య సింహాసనంలో నుంచి నేను నిశ్చయముగా స్థిరపరుస్తాను, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నా కుమారుడై ఉంటాడు. అతడు పాపము చేసిన యెడల మరణ దండముతోను మనుషులు తగులు దెబ్బలతోను అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చెయ్యను. ఎవరో ఉన్నారు, కనబడుతుంది సీన్ లో సొలొమోను కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్ లో పెరేస్ కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్ లో అబ్రహాం కనబడుతున్నాడు, కనబడుతున్న సీన్ లో యాకోబు ఇస్సాకు కనబడుతుంది. మనకి ఏళ్ళ తెర మీద కనబడుతున్నారు, కానీ వీళ్ళ వెనకాల ఛాయగా ఎవరో కనబడుతున్నారు. దేవుని కుమారుడు ఎవరు? దేవుని రాజ్యాన్ని స్థిరపరిచిన మహారాజు ఎవరు? ఆ సంతానం ఎవరు? ఎవరు నిత్యము ఉండిన ఆ సంతానం ఎవరు? పెరేస్ కాదు, సొలొమోను కాదు, దావీదు కాదు. ఎప్పటికీ ఓడబారని దీపంలా నిలబడిన ఆ వెలుగెవరు? ఆ రాజదండం ఎవరు? తొలగని ఆ సింహం ఎవరు? ఇదంతా మైండ్ లో పట్టుకుని రాస్తున్నాడు ఎవరు చెప్పండి? మత్తయ్య. తొలగిపోదు అంటే చూడండి, నిజంగా సొలొమోను రెఫరెన్స్ కు సూట్ అయితే సంపూర్ణంగా సొలొమోను రాజదండం పట్టిన తర్వాత న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? అన్యాయం. ఈ రాజదండానికి వారసుడు దావీదు అయితే అడుగుతున్నాను, దావీదు రాజ్యంలో ఆ న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? అన్యాయమే. యూదుల రాజులు ఎక్కడైనా న్యాయం చేశారా? ఎక్కడో దిక్కున అన్యాయాలు చేశారు. అందుకే చూడండి, న్యాయం జరిగించే రాజదండం, తొలగని రాజదండం, ఆ రాజదండాన్ని పెట్టుకున్న సంపూర్ణమైన రాజు ఎవరో తెలుసా? మత్తయి పరిచయం చేస్తున్న తృణీకరింపబడిన నజరేతులో పుట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు.